నమస్కారం కాద్రి న్యూస్ కి స్వాగతం. ఓం నమో కాద్రి లక్ష్మీ నరసింహాయ నమః. మన కదిరి ప్రాంతంలో కాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నందు శ్రీ శ్రీ అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి విజయశంకర స్వామీజీ వారు ఆధ్వర్యంలో ఇక్కడ ఈ యొక్క కదిరి ప్రాంతం అంతా కూడా బాగా సుభిక్షంగా ఆయుర ఆరోగ్యాలతో బాగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క భజనలు అనేటివి ఏర్పాటు చేశారు. అటువంటి భజనలు గత కొద్ది 6 నెలలుగా బాగా జరుగుతూ ఉన్నాయి. అటువంటి సందర్భంలో అన్నమయ్య జయంతి ఉత్సవం వచ్చింది. అన్నమయ్య జయంతి ఉత్సవం రోజు భజనలు చేసుకోవడానికి భక్తాదులు అనేక గ్రామాల నుంచి సొంత ఛార్జీలు పెట్టుకొని సొంత ఖర్చులు పెట్టుకొని ఇక్కడికి వచ్చి భజన చేస్తున్నారు. అటువంటి సందర్భంలో యువ గారు ఇక్కడ భజన చేయిస్తున్నటువంటి యొక్క గాండ్లపెంట కాసినాయన ఆశ్రమం పీఠాధిపతి ఆంజనేయుల స్వామి గారిని పిలిపించి దండించి భజనలు ఆపయ్యా, నువ్వు అవసరం లేదు, భజన అవసరమా, ఇంకొకటి అవసరమా అని చెప్పేసి కూడా ఆ రోజే అన్నమయ్య జయంతి రోజు సందర్భంగా కూడా దీన్ని ఒక కించపరిచినట్టు అవమానపరిచినట్టు హిందూ ధర్మాన్ని అయితేనేమి, భజన అయితేనేమి, భగవంతుని అయితేనేమి, ఈ యొక్క సనాతన ధర్మాన్ని అయితేనేమి ఆ రోజే ఆపేయమని చెప్పినటువంటి ఘనత మన ఈఓ సార్ గారు. మరి అటువంటి సారు నేను పర్మిషన్ ఇస్తానయ్యా, కొద్ది రోజులు ఆగండి అన్నాడు. భజనకు పర్మిషన్ ఎందుకు, ఆగేది ఎందుకు? ఇదేమన్నా జాతికా, కులానికా, మతానికా, ప్రాంతానికా కాదు కదా. బ్రహ్మం ఒక్కడే, పరబ్రహ్మం ఒక్కడే అన్నట్టు పరమాత్ముడు అనేటువంటి ఒక్కడే కదా. ఏ జాతులు వచ్చి చేసుకుంటేవి, ఎవరు వచ్చి చేసుకుంటేవి, ఏ ప్రాంతాల నుంచి వచ్చి చేసుకుంటేనేమి, నీకు అటువంటిది ఏదైనా కూడా భేదాలు ఉంటే కూడా వ్యక్తిగతంగా మాట్లాడుకోవాలి. కానీ భజన అనేటువంటిది ఒక మహనీయులు శ్రీ శ్రీ అన్నమయ్య పీఠాధిపతి విజయశంకర స్వామీజీ వారు రాష్ట్రం 4 మూలల 4 రాష్ట్రాల్లో కూడా జరిపిస్తున్నటువంటి యొక్క ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మీరు తక్కువ అంచనా చేసుకొని ఈ విధంగా ఆపేయడం సమాజము కాదు, ఇది ఆపకూడదు. కాబట్టి మీరు ఇప్పటికైనా సరే తెలుసుకొని స్వామీజీ గారి యొక్క ఇప్పుడు కూడా ఉపవాస దీక్ష ఈ రోజు నుండి సంకల్పం చేసుకుని కూర్చున్నారు. కాబట్టి మీరు ఈ యొక్క భగవంతుని పైన, యొక్క హిందువుల పైన, స్వామీజీ దీల పైన కూడా నీకేమైనా కూడా భక్తి విశ్వాసం అనేది కూడా భగవంతుడు అనేటువంటి ధ్యానం ఉంటే మీరు ఇక్కడ స్వామీజీ గారికి దగ్గరకు వచ్చి ఆ విషయాన్ని తెలిసి చెప్పి మళ్ళీ దీన్ని పునరుద్ధరించేట్టుగా చేయాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాం. అన్నమయ్య జయంతి రోజు నాకు రూమ్లోకి పిలిపి ఆ రోజు ఇక్కడ ఎవరు చేయమన్నారు భజనలు అంటే ప్రతి శుక్రవారం ప్రతి శనివారం చేస్తున్నాం కదా. ఈరోజు అన్నమయ్య జయంతి అని చేస్తా అంటున్నారు స్వామి అంటే ఎవరు చేయమన్నారు, నా అనుమతి లేనిది, ఇంకా భజనలు ఆపేయి, 1 నెల ఆపు, మళ్ళీ తర్వాత మళ్ళీ ఇస్తాను అని భజన అన్నాడు. సరేలే అని చెప్పి గమ్మున అయిపోయినాను. ఎందుకంటే అన్నమయ్య జయంతికి కూడా నేను పర్మిషన్ తీసుకోవాలన్నాడు స్వామి. అది నాదే తప్పు అనుకున్నాను, గమ్మున అయిపోయినాను. అయినా కూడా మళ్ళీ మీ పల్లెల్లో
గుళ్ళు ఉన్నాయి కదా, ఆ గుళ్ళల్లో భజనలు చేసుకోండి. వీటికి వచ్చి చేయాల్సిన అవసరం ఏముంది? మీ పల్లెల్లో ఉన్నాయి, మీ పల్లెల్లోనే రామస్వామి గుళ్ళు గోపురాలు ఉన్నాయి కదా, అక్కడ చేసుకోండి భజనలు. ఇక్కడ ఏం చేయాలంటే, ఇక్కడ మా ఇంటిలిపి దేవుడు, అందరికీ ఇంటిలిపి దేవుడు, ఇలా భగవంతుడు ఇక్కడే సాక్షాత్గా ఉన్నాడు. కాబట్టి మనకు అన్ని ప్రాంతాలు వచ్చి ఇక్కడ ఎందుకు చేస్తున్నారు? ఎందుకు గుడి ఉంది అనే కదా అందరూ వస్తాడు. అది మేము కూడా గుడి ఉందని భజన చేస్తాను వస్తామంటే, లేదు మీ పల్లెల్లో చేసుకోండి భజనలు అన్నాడు యువగారు. సరే స్వామి అన్నాను. దానికి నేను ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, మా అన్నమయ్య పీఠాధిపతి గారికి చెప్పాక నేను వస్తాను అని చెప్పాను. ఈరోజు వచ్చాడు స్వామి కూడా. నిన్న కూడా అడిగితే, నిన్న కూడా మీరు చేయొద్దండి అన్నాను కదా, మళ్ళీ ఎందుకు మీరు వచ్చింది అన్నాడు. లేదు స్వామి చేయాలని ఉన్నాను అన్నా కూడా మళ్ళీ శంకరస్వామి అని ఒక విషయం మాట్లాడితే, అయ్యా నీ పేరు నుండి ఇవి మళ్ళీ చూద్దాము అన్నాడు. నేను అప్పుడు పర్మిషన్ ఇస్తే అప్పుడు చెయ్యి భజన, అంతవరకు వద్దు అన్నాడు. చుట్టుపక్కల ప్రాంతాలన్నీ వస్తున్నారు కదా, కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి. ఇక్కడ ఎందుకు వస్తున్నారు? సాక్షాత్గా ఆయన ఉన్నాడు, లక్ష్మీ నరసింహస్వామి అనే వచ్చి దేవుని దర్శనం చేసుకుంటారు కదా. అదేవిధంగానే మేమంతా శారదీలు పెట్టుకొని వచ్చి, ఇక్కడ మా శారదీలు పెట్టుకొని వచ్చి పల్లె ప్రాంతాలన్నీ ఇక్కడ భజనలు చేస్తున్నాము. దర్శనాలు అవుతున్నాయి. భోజనం కాడ కూడా బాగానే భోజనమే పెడుతున్నారు, పర్వాలేదు, ఇబ్బంది ఏం చేయలేదు. ఇక్కడ మైక్ సెట్లు పెట్టలేదు, మైకులు పెట్టద్దండి అన్నాడట. అతను నుండి మేము పెట్టకూడదు, యువగారు కూడా చెప్పారు, మీరు భజన నిలిపేయండి అని అన్నారు. మళ్ళీ భజన చేస్తున్నారు మీరు అన్నారు. నేను ఒక నెల అవుతుంది ఇక్కడ రావడం కూడా రాలేదు. అయినా కూడా మా పల్లె ప్రాంతాలలో వచ్చి భజన చేసినారు. మైకులు లేకపోయినా కూడా భజనలు చేశారు. యువగారు ఆ మాట చెప్పారు. అందరికీ పరమాత్ముడే కదా ఆయన. మాకు ఆయన నుండి ఏమన్నా మేము లబ్ధి పొందుతా అంటే, మీరు మా దగ్గర నుండి శారదీలు తీసుకుంటున్నారు, మీరు మా నుంచి మేము నష్టపోతాం అంటే, ఏదైనా నష్టం చేస్తాంటే అడుగు, మీకు ఏ నష్టం చేయాలా? అందరితో మాదిరి దర్శనం చేసుకుంటాను, భోజనానికి పోతున్నాం, భజన చేసుకుంటున్నాం. కాబట్టి మీ నుండి ఏమీ చేయలేదు. అదే ఒక స్వామి వచ్చి ప్రసాదాలను చేయండి మా వాళ్ళకు అంటే ఇస్తాను అన్నాడు. నెలనాపతి ఇస్తాను అన్నాడు. అప్పుడే నాకు బ్రేక్ వేసేసినాడు స్వామి. మీ ప్రసాదం కూడా ఆశించలేదు, ఏంది ఆశించలేదు. మాకు ఏంటికంటే భజన చేద్దామని చెప్పి ఈ ప్రాంతం అంతా లక్ష్మీ నరసింహస్వామి ఉన్నాడని మేము చేయాలనుకున్నాము. నా పేరు విజయశంకర్ స్వామి, అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి, తిరుపతి. గత 9 నెలలుగా ప్రతిరోజు ఇక్కడ శుక్రవారం, శనివారం భజనలు జరుగుతున్నాయి. 9 నెలల క్రితం 3000 మందితో భజన సమ్మేళనం చేయించి మాకు హరినామ సంకీర్తన చేయండి దేవస్థానంతో భజనలు చేయించడం జరిగింది. కానీ ఈ భజనలు జరుగుతుంటే భజన ప్రోత్సహించాల్సిన దేవస్థానం మైకులు తీసివేసి, అసలు ఈ భజనలు ఇక్కడ అవసరమా, మీ గ్రామాల్లో చేసుకోండి, భజనే వద్దని ఈవో గారు అనడం జరిగింది. అసలు కలియుగ ధర్మం హరిషణ వర్గాలను జయించాలంటే హరినామ సంకీర్తన అని కలియుగ ధర్మమే చెప్పింది. ఆ ధర్మానికి విరుద్ధంగా ఈవో గారు ఇక్కడ హరినామ సంకీర్తన వద్దు, భజనలు వద్దని అన్నమయ్య జయంతి చేస్తుంటే, అన్నమయ్య జయంతి ఇక్కడ ఎందుకు చేశారు, ఇక్కడ చేయని అవసరం లేదన్నాడు.
నిమిషం అట్లా ఉండండి నా अमर है बाबू जगत जीवन राम अमर है अमर है अमर है अमर है जोहार जगत जीवन राम जोहार जगत जीवन राम जोहार जगत जीवन राम अमर है बाबू जगत जीवन राम जी अमर है बाबू राम जी अमर है పట్టుకోవట్లే నిర్మించదగినటువంటి వ్యక్తులు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి వ్యక్తులు భావి తరాలు కూడా మళ్ళీ వాళ్ళ ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి ఒక నాయకులు కానీ మహానుభావులు కానీ కొద్దిమందే పుడుతూ ఉంటారు ఒక దేశంలో. అటువంటి అరుదైనటువంటి వ్యక్తుల్లో ఒకరైనటువంటి బాబు జగజ్జీవన్ రామ్ గారి వర్ధంతి సందర్భంగా అందరూ కూడా మరొకసారి అణగారిన వర్గాల్లో నాయకత్వం ఎదుగుదల ఎంత కష్టంగా ఉంటుందో అన్ని కష్టాలను కూడా ఎదుర్కొంటూ ఈ రోజున కూడా స్వాతంత్ర వచ్చిన ఒక 75 సంవత్సరాల తర్వాత కూడా యావత్ భారత జాతి కూడా మరొకసారి వాళ్ళ జీవితాల్ని కావచ్చు, వాళ్ళు అనుసరించినటువంటి పద్ధతులను కావచ్చు, ఆదర్శవంతంగా తీసుకునేటువంటి పరిస్థితుల్లో జీవితాన్ని గడిపినటువంటి మహానాయకులు, జాతి కోసమే బతికినటువంటి నాయకులు ఎప్పుడు కూడా చరిత్రలో నిలిచిపోతూ ఉంటారు. అటువంటి అరుదైనటువంటి వ్యక్తుల్లో బాబు జగజ్జీవన్ రామ్ గారు ఏదైతే ఒత్తిళ్లకు తట్టుకొని ఆ కాలంలోనే బాగా చదువుకొని అణగారిన వర్గాల నుంచి అభ్యున్నత వైపు అన్ని వర్గాలు కూడా అడుగేయాలనే ఆలోచనతో ఆయన ముందుకు వచ్చున్నారు. ఆయన జీవితం అనేది మనందరికీ కూడా ఆదర్శం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు. ఈ వర్ధంతి సందర్భంగా ఏ సిద్ధాంతంతో అయితే ఆయన బతికారో, ఏ పట్టుదలతో అయితే ఆయన పైకి వచ్చినారో, జీవితంలో ఆదర్శంగా నిలబడగలిగినారు, ఆ రకమైనటువంటి జీవన శైలి కానీ ఆ భావజాలం కానీ మా అందరికి కూడా ఆదర్శం అని చెప్పేసి, భావి తరాలకు కూడా ఆదర్శం అని చెప్పేసి సందర్భంగా గుర్తు చేసుకుంటూ మరొక్కసారి ఈ చిరస్మరణీయాన్ని స్మరించుకుంటూ ఆయన చూపినటువంటి మార్గంలో మనమందరూ ప్రయాణించాలని చెప్పేసి కూడా కోరుకుంటూ మరొకసారి ఈరోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి దళిత సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతాను. అదే రకంగా జగజ్జీవన్ రామ్ గారి వర్ధంతి సందర్భంగా అందరూ కూడా మరొకసారి కొత్త సంకల్పంతో ఆయన చూపినటువంటి మార్గంలో నడుద్దామని చెప్పేసి కూడా పిలుపునిస్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య విద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ గారికి కదిరి ప్రభుత్వ వైద్య హాస్పిటల్లో గత 4 సంవత్సరాల నుంచి కూడా నిర్మాణం జరుగుతుంది. దీని కారణంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చాలామంది పేద ప్రజలు వైద్యం చూపించుకోవడానికి చుట్టుపక్కల ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. దానివల్ల వేల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. దయచేసి ఈ ప్రాంత ప్రజల యొక్క ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని 4 సంవత్సరాలుగా దాదాపు ఇప్పటికే 2-3 కాంట్రాక్టర్లు మారడం కారణంగా పనులు జాప్యం జరుగుతున్నాయి. దానికి సంబంధించినటువంటి అధికారులకు తగిన సూచన చేసి ఇక్కడ పనులు వేగవంతం జరిగేందుకు కూడా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే 22 మంది డాక్టర్లు ఇక్కడ ఉన్నారు. దాదాపు 100 మంది దాకా ఇతర స్టాఫ్ అంతా కూడా పనిచేస్తున్నారు. కానీ వీరందరూ కూడా నిరుపయోగంగా ఉన్నారంటే అక్కడ హాస్పిటల్ నిర్మాణం లేని కారణంగా ఈ ప్రాంతం హాస్పిటల్లో సిబ్బంది ఉంది, అదేవిధంగా పనిచేసేటువంటి స్టాఫ్ అంతా ఉన్న నిర్మాణం ఉన్నటువంటి ఏదైతే కూర్చోవడానికి కావాల్సినటువంటి రూమ్లు కానీ అవన్నీ లేని కారణంగా ఇక్కడ లేట్ అవుతుంది. కాబట్టి సంబంధ అధికారులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వెంటనే తగిన ఆదేశాలు ఇచ్చి వెంటనే నిర్మాణం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను.
अच्छा है सर। गोल्ड बाजी है इन्होंने ఇలా చాలా ఉన్నాయి కదా భూములు దున్నేసుకుంటే బాగా కదా మేమే వాళ్ళే దున్నేసుకున్నారు మాకు తెలియకుండానే రోజు అగ్రిగోల్డ్ కస్టమర్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మన కదిరి నియోజకవర్గ అగ్రిగోల్డ్ బాధితులందరూ మన కదిరి ఎమ్మెల్యే శ్రీ కందిగుంట వెంకట ప్రసాద్ గారికి ఎమ్మెల్యే గారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు మన అగ్రిగోల్డ్ బాధితుల కష్టాలను మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా అగ్రిగోల్డ్ ఆస్తులు ప్రభుత్వాధీనంలోనే ఉన్నాయి. వాటిని అమ్మి మనకు అగ్రిగోల్డ్ బాధితులకు సమస్య తీర్చి మన డబ్బులు మనకు చెల్లించేటట్టు ఏర్పాటు చేయమని ఈరోజు మేము మా కదిరి శాసనసభ్యులు శ్రీ కందిగుంట వెంకట ప్రసాద్ గారికి వినతి పత్రం సమర్పించాము. మన ఎమ్మెల్యే గారు స్పందిస్తూ అగ్రిగోల్డ్ ఆస్తులు దండిగా ఉన్నాయి కదా, తప్పకుండా మేము ప్రయత్నం చేస్తాను, మా ప్రభుత్వం మాట ఇచ్చింది, మేము నెరవేరుస్తాము, మేము అగ్రిగోల్డ్ బాధితులందరినీ ఆదుకుంటామని మాకు హామీ ఇచ్చారు. అందుకు గాను మేము అగ్రిగోల్డ్ అసోసియేషన్ తరఫున మన ఎమ్మెల్యే గారికి చంద్రబాబు నాయుడు మన సీఎం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మన అగ్రిగోల్డ్ బాధితులు అందరూ ఏకతాటిపై నిలబడి మన సమస్య కోసం పరిష్కారానికి కృషి చేయాలని, ఏదైనా ప్రోగ్రాం ఉంటే ఏదైనా ఇది ఉంటే అందరూ కలిసి కట్టుగా రావాలని ఒకసారి అందరికీ విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటాం. కదిరి అసోసియేషన్ తరఫున అగ్రిగోల్డ్ ఏజెంట్లము మేము అందరము సుమారుగా 11 సంవత్సరాల నుండి చాలా ఇబ్బందులు పడుతున్నాము. బంధువుల దగ్గర మగమెత్తుకుండేకి లేదు. జగన్ ప్రభుత్వంలో 6 నెలల్లోనే మొత్తం చెల్లిస్తామని చెప్పి ఆయన చేతులు ఎత్తేసినాడు, కొద్దిగా ఇచ్చి. మా కష్టం జీతం మేము అప్పులు చేసి కలెక్షన్లకు తీసుకొని మమ్మల్ని ఇళ్ళ కాటికి వచ్చిన వాళ్ళకు మేము డబ్బులు చెల్లించినాము. వాళ్ళ అకౌంట్లో పడినా కూడా మాకు ₹1 చెల్లించలేదు. మేము ఎక్కడ తలెత్తుకొని లేకోకుండా ఉన్నాం సార్. బీద పరిస్థితుల్లో ఉండి ఏందో ₹2 ₹3 ఆశపడి మా జీవితాలే నాశనం చేసుకున్నాం సార్. దయచేసి అగ్రిగోల్డ్ సమస్య తీర్చగలరనే ఆశతో మేము 10 సంవత్సరాల నుండి ఎక్కడ ఎవరు ఇస్తామన్నా వాటికల్లా పోయి ధర్నాలు రస్తారోకులు చేస్తున్నాము. మా సమస్య తీరనే లేదు. దయచేసి ఈ ప్రభుత్వంలో దయచేసి మాకు న్యాయం చేస్తారనే ఆశతో తిరిగి తనకలాడుతున్నాము. కష్టము ఏదో మా కష్టం చాలా మంది చచ్చిపోయినారు కూడా. మమ్మల్ని ఆదుకోండి, మేము చాలా సహాయపడతాం సార్. మేము జనాల్లో చాలా తిరిగినాము, చాలా సమస్యలు మాకు తెలుసు. మేము ముందుకైనా వీళ్ళెంత లేని అనుకోవచ్చు, ఎవరు కూడా నాయకులు, మేము కూడా చాలా సహకరిస్తాము. మేము చాలా కష్టాలు పడినాము. మహమ్మద్ రఫీ అని నేను మాట్లాడుతున్నాను. మన అగ్రిగోల్డ్ డబ్బులు చాలా మంది కట్టించినాము, చాలా బాధలు పెట్టి చాలా కట్టించినాము. 11 సంవత్సరాల నుంచి ఇస్తాము, అదిగో ఇదిగో అని చెప్పి ఇట్లే కాలం అయిపోయి చేస్తున్నారు. మేమైతే కస్టమర్ల దగ్గర చాలా ఇబ్బంది పడి వాళ్ళ దగ్గర చెప్పాలని మాట అన్నించి మేము చాలామంది కూడా ఆత్మహత్య కూడా చేసుకున్నారు. నేను కూడా ఆత్మహత్య చేసుకునే దూరం కూడా పోయి మళ్ళీ వెనకలకు వచ్చేసిన అదృష్టం బాగుండి చాలా ఇబ్బంది పడుతున్నాము. దయచేసి ఇంతకుముందు కూడా మేము చంద్రబాబు సార్ గడిగా గుంటూరు దగ్గర పాదయాత్ర చేస్తా అంటే ఇచ్చినాము, మేము వినతి పత్రం ఇచ్చినాము. సార్ వచ్చిన తర్వాత కూడా ఏం పట్టించుకోలేదు. మళ్ళీ జగన్ వచ్చిన తర్వాత నేను ఇస్తాను అని హామీ ఇచ్చి కూడా పువ్వులో పెట్టి ఇస్తానని చెప్పి కూడా ఈ 5 ఏళ్ళు అట్లే గడిపేసి మాకు మోసం చేసినారు. ఇప్పుడైనా ఈ ప్రభుత్వమైనా మాకు సహాయం చేయాలా, మా బాధలన్నీ అర్థం చేసుకొని మాకు సహాయం చేయాలని చెప్పేసి మేము మనసారా కోరుకుంటున్నాము. చాలా ఇబ్బంది పడిన ఇళ్ళ కాడికి వచ్చి కస్టమర్లు అనరాని మాటలన్నీ అన్నారు. ఆ బాధ కూడా మేము కూడా ఊళ్ళో వదిలేసి కొద్ది దూరం పోయినాము, మళ్ళీ వచ్చినాము. మళ్ళీ వచ్చిన తర్వాత కూడా అదే గొడవలు జరుగుతున్నాయి. కాబట్టి మేము ఆ బాధ ఇప్పుడు భరించలేము. కాబట్టి ఇప్పుడు దయచేసి ఈ ప్రభుత్వమైనా మాకు అందరికీ సహాయం చేయాలని చెప్పేసి కోరుతున్నాం.
ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ కాద్రి న్యూస్.